ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా నమస్సుమాంజలులు. ఈరోజు మనకు గత 100 సంవత్సరాలలో ఎన్నడూ జరగని కులగణనను జరిపించి, శాస్త్రీయంగా కులగణనను జరిపించి 42% బలహీన వర్గాలకు ఇచ్చే దిశగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో గవర్నర్కు 50% రిజర్వేషన్ను అధిగమించి ఇచ్చేలాగా పంపితే ఆర్డినెన్స్ను గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి గారు దాని మీద కూర్చొని ఉన్నారు బీజేపీ ఒత్తిడి ద్వారా. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, మన ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు, బీసీ శాఖ మంత్రులు పట్టుదలతో నిన్న జీవో పాస్ చేసి మరి 42% రిజర్వేషన్ దిశగా మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. బలహీన వర్గాలకు విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో ఖచ్చితంగా 42% ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే. వారంతా సొసైటీలో ముందుకు రావాలి. వారు ఎంత శాతం ఉన్నారో అంత శాతం వారికి ఏదైతుందో అన్ని రంగాలలో అవకాశాలు దొరకాలని అత్యంత పట్టుదలతో ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో ఖచ్చితంగా ఇది చేసి ఎలక్షన్కు పోతాము అన్న రీతిలో చేయడము ఎంతో అభినందనీయము. ఇది మనకు గత 100 సంవత్సరాలలో ఎన్ని దసరా పండుగలు వచ్చినా, ఎన్ని దీపావళి పండుగలు వచ్చినా, ఎన్ని పండుగలు వచ్చినా ఆ పండుగలు అన్నిటికన్నా పర్వదినం ఈరోజు బీసీలు మొత్తం మూకుమ్మడిగా దీన్ని పర్వదినంగా పరిగణించేదైతుందో ప్రతి ఇంటిల్లిపాది దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈరోజు బీసీలు ఎంత సంతోషంగా ఉన్నారంటే బీఆర్ఎస్ ఏదైతుందో చిత్తశుద్ధి లేకుండా 50% అధిగమించకుండా చేసే రకంగా అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి దాన్ని అధిగమించడానికి కాంగ్రెస్ ఆర్డినెన్స్ కూడా మళ్ళీ తేవాల్సి వచ్చింది. ఆ ఆర్డినెన్స్ను కూడా బీజేపీ తొక్కిపెట్టి రెండు పార్టీలు కలిసి 42% ఇవ్వకూడదు, బలహీన వర్గాలు బాగుపడకూడదు అని ఆలోచించి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి ఈరోజు మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరూ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులే. కానీ మీరు చూస్తూ ఉన్నారు, ఒక్కరు కూడా ఏదైతుందో వారికి దుగ్ధ బాధ అన్నది 42% రాకపోతే బలహీన వర్గాలకు ఎంత అన్యాయం అవుతుంది అన్న చిన్న బాధ దుగ్ధ కూడా లేదు. ఎంపీ గారు అంటారు ముస్లిం సాకు పెట్టి 42% ఇవ్వకూడదు అని అంటాడు. గుజరాత్లో ముస్లిమ్స్కి ఏదైతుందో మోడీ గారు ఇంక్లూడ్ చేసిన రిజర్వేషన్స్లో, మరి అప్పుడు లేని బాధ ఈరోజు తెలంగాణలో ఇస్తాము 42% అంటే ఈ పెద్ద మనిషికి ఎంత బాధ అవుతుందంటే ఈ 42% పెండింగ్ పెట్టాలి, దీంట్లో ముస్లిమ్స్ కూడా మీరు ఇంక్లూడ్ అంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో చట్టాన్ని సవరించి తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం ఆశ్చర్యపడే విధంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరి చట్టాన్ని 42% చేస్తూ నిన్న చేసినటువంటి 2 చట్టాలను పూర్తిగా తెలంగాణ ప్రజలను ఇప్పుడు వర్షం ఎట్లా పడుతుందో అట్లా సంతోషంలో ముంచెత్తినటువంటి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అదేవిధంగా నగర అధ్యక్షుని ఆధ్వర్యంలో మా ముఖ్య అతిథిగా వెల్చాల రాజేందర్ రావు గారు వచ్చిన సందర్భంగా మేము పటాకులు కలిసి బ్యాండు భజంత్రీలతో నృత్యాలు చేయడం జరిగింది. ఇంతకుముందు జరిగినటువంటి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సవరిస్తూ 10 సంవత్సరాల పాలనలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీసీలను అణగదొక్కినందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే 42% బిల్లును చేసింది. దాన్ని రాష్ట్రపతి వద్దకు పంపగా అక్కడ సవరించాల్సింది పోయి పెండింగ్లో పెట్టించినటువంటి బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలకు సిగ్గుపడే విధంగా ఇక్కడ నిన్న 2018 285A ప్రకారం, అదేవిధంగా
2019 చట్టం ప్రకారం చట్ట సవరణ చేసి తెలంగాణ మొత్తానికి 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిది, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నదని ధైర్యంగా గల్లెగిరేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుందనడానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మేము అందరం కూడా పండగ చేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై పొన్నం, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.